అందరికీ నమస్కారం అండి. రేణుక, నీకు ఆడపిల్ల పుట్టిందే, రబ్బరు బంతిలా ఉంది. మా అమ్మ నన్ను చూపిస్తూ పొంగిపోతూ అంది అమ్మతో. అమ్మ ఆనందంగా నవ్వింది. నేను పెరిగి పెద్దవుతుండగానే మా మామ్మ గుండెపోటుతో చనిపోయింది. ఆవిడకి నేనంటే ఎంత ప్రేమో. నేను పుట్టగానే ఆవిడ ఎంత పొంగిపోయిందో. నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా ఎంత అపురూపంగా చూసుకుందో. మా అమ్మ నాకు పదే పదే చెప్తూ ఉండేది. నాకు లీలగా జ్ఞాపకం మెదిలేది. కానీ మా మామ్మ, ఆమె ప్రేమ నా ఆలోచనలో స్పష్టంగా కనబడేది కాదు. నాకు ఎటువంటి అనుభూతి కలిగేది కాదు. అలా అని మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు అందరూ ఎంతో దగ్గరగా ఉన్నా కూడా నేను ఆ ప్రేమల్ని, ఆ అభిమానాల్ని తృప్తిగా అనుభవించలేకపోయేదాన్ని. ఎందుకో నాకే తెలియలేదు. బహుశా దేవుడు నన్నిలా స్పందన లేకుండా పుట్టించాడేమో అనుకునేదాన్ని. ఎన్ని పెట్టు ఎన్ని కొను, అలాగే రబ్బరు బొమ్మలా చూస్తుంది కాని బావుంది అని కాని లేదని కాని ఒక్క మాట కూడా అనదు. అమ్మ తరచూ నన్ను విసుక్కుంటూ అనేది. నాన్న ఎప్పుడూ ఏమీ అనేవాడు కాదు. అమ్మ చెప్పిందే వేదంలా చేసుకుంటూ వెళ్ళేవాడు. అదే ఆయనకు ముందు నుంచి అలవాటు. నాకే ఎందుకో మనస్సుకి ఏ అనుభూతి పట్టినట్టుగా ఉండేది కాదు. అలాగని కోపం, విసుగు వచ్చేవి కావు. ఎంతో బాగానే ఉందనిపించేది. మరుక్షణంలో ఏదీ బాగాలేదు అనిపించేది. ఏంటో సంతృప్తిగా మట్టుకు ఉండేది కాదు. అలాగని నాకేమీ అసంతృప్తి లేదు. నా 10th అనుకుంటా, పక్కింటి రాజుగాడు సైకిల్ మీద హడావిడిగా వచ్చి నా చేతిలో ఓ కాగితం దూర్చి గబగబా వెళ్ళిపోయాడు. ఏమిటా అని చూస్తే అదో ప్రేమలేఖ. నన్ను వర్ణిస్తూ, నా అందాన్ని పొగుడుతూ, నన్ను వదిలి ఉండలేని దిగులును చూపెడుతూ సాగింది ఆ ఉత్తరం. మర్నాడు జవాబు కోసం ఆశగా వచ్చిన వాడి ముందే వాడి ఉత్తరం ఇంటి ముందు తూములోకి విసిరేశాను. ఎంతో బాధగా వెళ్ళిపోయాడు. నాకేసి వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ. నాకేమీ బాధ, కోపం రెండూ అనిపించలేదు. కానీ కొంచెం వాడి మీద జాలేసిందేమో అనిపించింది. అది తాత్కాలికమే. ఆ విషయాన్ని మళ్ళీ నేనెప్పుడూ గుర్తు చేసుకోలేదు. నన్నేమీ పెద్దగా కదిలించనూ లేదు. డిగ్రీ చదువుతున్నప్పుడు మట్టుకు మా అత్తయ్య కొడుకు, వాడి పేరు బుజ్జి, నా మీద కొంచెం ఎక్కువగా ఇష్టం చూపెడుతున్నట్టు అనిపించేది. మా అత్తయ్య నా వంక మురిపెంగా చూస్తూ మా అమ్మతో కబుర్లు, మా నాన్నతో మంతనాలు జరుపుతూ ఉండేది. మా ఇంటికి వచ్చినప్పుడల్లా. నిజానికి బుజ్జి బావ బావుండేవాడు. తెల్లగా, సన్నగా, పొడవుగా ఉండేవాడు. అసలు చూడగానే అందగాడు అనిపించేవాడు. అప్పట్లో మా ఇళ్లల్లో పీజీ చేసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు, మా బావ తప్ప. ఆ గొప్ప మటుకు అతని కళ్లల్లో అప్పుడప్పుడు కొంచెం కనబడేది. ఏమైనా వాడు పూర్తిగా అమ్మకూచి. అత్తయ్య మాట జవదాటేవాడు కాదు. ఓ రాత్రి అమ్మా నాన్న పెళ్లికి వెళ్లారు. నేను ఇంటర్ పరీక్షలకు చదువుకుంటూ ఉంటే బావ వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. అంజలి, నేనొక్క మాట అడగనా అన్నాడు తడబాటుగా. చెప్పు బుజ్జి అన్నాను. అంజలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు ప్రాణం. మరి నీకు నేనంటే ఇష్టమేనా? నన్ను పెళ్లి చేసుకుంటావా? చిన్న పిల్లాడిలా గబగబా అన్నాడు. అతనన్న మాటలు విన్నా కూడా నాలో ఏ భావం కలగలేదు. అతని వంక తదేకంగా చూసి, బుజ్జి, నువ్వంటే నాకేమీ చెడ్డ అభిప్రాయం లేదు. కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మటుకు నేను కొంచెం ఆలోచించుకోవాలి. అమ్మా నాన్నను కూడా సంప్రదించాలి అన్నాను నెమ్మదిగా. అతను కొంచెం హర్ట్ అయినట్టు అనిపించింది. అంజలి, నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించడం లేదు ఆవేదనగా అన్నాడు. లేదు బుజ్జి, నాకు అటువంటి భావన ఏమీ కలగటం లేదు నిజాయితీగానే అన్నాను. కాని అతను మట్టుకు నన్ను నమ్మలేనట్టుగా చూశాడు. బహుశా నాకంటే అందగాడు, చదువుకున్నవాడు, ఇంత ప్రేమను మనసులో నింపుకున్నవాడు అంజలికి ఇంకెవరన్నా దొరుకుతాడా అని అనుకుని ఉండొచ్చేమో అప్పుడు. ఏదైతేనే మా అత్తయ్య పట్టుబట్టి మా అమ్మా నాన్నల్ని ఒప్పించి చివరికి మమ్మల్ని తాంబూలాల వరకు లాక్కొచ్చింది. అమ్మకి మట్టుకు వాళ్ళు కొంచెం విశాలమైన మనస్సు కలవాళ్లు కాదని, మా అత్తయ్య అంటే కొంచెం అయిష్టత ఉన్నట్టు ముందు గట్టిగానే ప్రతిఘటించింది. కాని నాన్న అత్తయ్యను ఈ ఒక్క విషయంలో గట్టిగా సపోర్టు చేయడంలో అతడు ఒప్పుకోక తప్పలేదు. చివరికి అయిష్టంగా ఓటు వేసింది సరేనంటూ. ఇద్దరూ కలిసి నన్ను అడిగినా నేను ఎటూ జవాబు చెప్పలేకపోయాను. బుజ్జి బాగానే ఉంటాడు, కానీ అప్పుడే పెళ్ళి
తేల్చుకోలేకపోయాను తొందరగా. కాని ఈలోపే ఈ వ్యవహారం ఓ చిత్రమైన మలుపు తిరిగింది. మా పిన్ని కూతురు స్వరూప అందంగా ఉండకపోయినా ఆకర్షణీయంగా ఉండేది. మాట్లాడుతూ ఉంటే పెదవి విరుపులు, నడువు ఊపులు, చేతుల సవరింపులు, గాజుల గలగలలు, ఏమిటో వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంచేది. నిజానికి దేవుడు దానికి చాలా అన్యాయం చేశాడు. స్వరూపకు చిన్నప్పుడే పోలియో వచ్చింది. మా బాబాయ్ మా బంధువులందరిలో బాగా డబ్బున్నవాడు. కాంట్రాక్ట్లు అవి చేసి చాలా సంపాదించాడు. మా చిన్నతనంలో మా నాన్న ఉద్యోగంలో జాగ్రత్తగా గుట్టుగా సంసారం నడిపితే మా బాబాయ్ మట్టుకు చాలా దర్జాగా జీవితం గడిపాడు. మా అత్తయ్యలందరినీ కూడా చాలా బాగా ఆదరించేవాడు. ఎన్ని చేసినా మట్టుకు మట్టుకు మా పిన్నంటేనే చాలా ఇష్టం. మనస్సులో ఏ భేషజం లేకుండా అందరినీ సమానంగా ఆదరంగా చూసేది. ఇంతకీ ఇదంతా ఎందుకంటే అనుకోకుండా మా బుజ్జిబావ పెళ్లి కాస్త స్వరూపతో హడావిడిగా చాలా గ్రాండ్గా జరిగిపోయింది. మా అమ్మ ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. నాకు ఏమీ బాధగా అనిపించలేదు సరికదా. స్వరూప పెళ్లైనందుకు కొంచెం ఆనందంగానే అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ బావుంటేనే ఆడపిల్ల పెళ్ళవ్వడం కష్టమంటారు. మరి పాపం స్వరూపకి పోలియో అయినా మా బుజ్జిబావ చేసుకున్నాడంటే చాలా మంచే జరిగినట్టు అనిపించింది. పెళ్లిలో నేను చాలా సందడిగా తిరిగాను. మా నాన్న మట్టుకు బోలెడు బాధపడిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడో నాకర్థమయ్యింది. మా నాన్న ఇచ్చే 2.5 లక్షల కట్నం మా అత్తయ్యకి, ముఖ్యంగా మా బావకు కూడా నచ్చలేదని, మా బాబాయ్ ఇచ్చిన 5 లక్షలు ఇల్లు మటుకు తెగ నచ్చేశాయని, అందుకే స్వరూప ప్రపంచ సుందరిగా వాళ్ల కళ్లకు కనబడిందని. ఏదైతేనే స్వరూప పెళ్లి అయ్యింది. తర్వాత నా డిగ్రీ కూడా పూర్తయింది. నా పెళ్లి గురించి మా అమ్మ పడ్డ 3 ఏళ్ల తాపత్రయం శరత్ రూపంలో నాకు ఎదురొచ్చింది. బ్యాంకులో ఉద్యోగం. కట్నం ఎక్కువగా అడగలేదు. నీకు నచ్చాడుటే అమ్మ ఆఖరణ అడిగింది. పెళ్లివారు నచ్చారని చెప్పాక నా దగ్గర జవాబు లేదు. మనిషి నచ్చడం ఏమిటి? అస్సలు ప్రేమంటే ఏమిటి? పెళ్ళంటే ఏమిటి? ఇప్పుడు అమ్మా నాన్నలను వదిలి అతన్ని పట్టుకుని వెళ్ళిపోవడమేనా పెళ్ళంటే? నాకంతా అయోమయంగా ఏమీ లేదు. కానీ జరుగుతున్నది మట్టుకు అర్థం కావడం లేదు. కొంచెం మనస్సంతా గందరగోళంగా ఉంది. ఇదెప్పుడు పిచ్చి ముద్దే. దాని గురించి ఎప్పుడూ ఆలోచించుకోదు. ఎంతసేపు పక్క వాళ్ల పెళ్లిళ్లు చూసి సంతోషపడటమో, నాన్నకి ప్రమోషన్ వస్తే సంబరపడటమో, తమ్ముడికి ఉద్యోగం వస్తే పొంగిపోవడమో, ఇలా తప్పితే దాని జీవితం గురించి దానికి ఏ ఆలోచన లేదు. తొలిసారిగా నాన్న ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుంటూ నా తల నిమురుతూ నా గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. నేను వాళ్ళు చెప్పింది వింటూ నన్ను అర్థం చేసుకునేలోపే నా పెళ్లి శరత్తో జరిగిపోయింది. అతను నా మెడలో తాళి కడుతూ ఉంటే నా కళ్లల్లో ఏ భావమూ కలగలేదు. జరిగే తంతు అలాగే చూస్తూ ఉన్నాను. అతను 2-3 సార్లు నా వంక చూస్తూ చిలిపిగా నవ్వాడు. బదులుగా నేను కూడా చక్కగానే నవ్వాను. కాని అది ప్రేమ కాదు అని ఎలా అతనికి తెలిసేది? నాలో ప్రేమ లేదని, తృప్తి కూడా లేదని, కేవలం అందరితో పాటు నేను ప్రపంచ ప్రవాహంలో నడిచే రబ్బరు బొమ్మనని అతనికి ఎలా తెలుస్తుంది? పెళ్లి కాగానే ఊటీకి హనీమూన్కి వెళ్ళాం. శరత్ చేయి పట్టుకుని పార్కుల వెంబడి, పచ్చటి మైదానాల వెంబడి నడుస్తూ ఉంటే అప్పుడు నాకర్థమయ్యింది. నేను ప్రకృతిలో భాగాన్ని కాని సమాజంలో భాగాన్ని కాను అని. స్వచ్ఛతకు దాసోహమని. అతను తన కాలేజీ కబుర్లు, ఇంటి విషయాలు చాలా చెప్పాడు. నేను చాలా చెప్పాను. అతనికి ఎంతో ఉత్సాహంగా ఆ పచ్చటి ప్రకృతిలో కలిసిపోయి నేను అతనిలో ఐక్యమయ్యాను. ఎలా ఉంది సంసారం? స్నేహితురాలు రాగిని అడిగింది. ఏవో అన్నాను. చాలే వేషాలు, నీ ముఖమే చెప్తోంది ఎంత కళకళ్లాడిపోతోందో. నువ్వు చాలా తృప్తిగా ఉన్నావని నవ్వింది రాగిని. నేనా? తృప్తిగా ఉన్నానా? నాలో నిజమైన సంతోషం ఉందా? నేను నిజంగా శరత్ని ప్రేమించి అతనికి అంకితమవ్వగలనా? ఏమో, నాకేమంత సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. అంజలి, నీకా పేరు ఎందుకు పెట్టారు? శరత్ పడుకున్నప్పుడు ఎందుకో హఠాత్తుగా అడిగాడు. మా నాన్నకి అంజలీదేవి ఫేవరెట్ హీరోయిన్ అన్నాను. మా నాన్నకి శరత్ నవలలంటే చాలా ఇష్టం.
అందుకే నాకు ఆ పేరు పెట్టారు అన్నాడు నన్ను దగ్గరకు తీసుకుంటూ. మనకనిపించింది, మనకిష్టమైనది మన దగ్గర వాళ్ళకి ఆపాదిస్తాం. మనకు నచ్చింది యువతలి వాళ్ళకి నచ్చే వరకు ఒప్పిస్తాం. మనం వండింది యువతలి వాళ్ళు అద్భుతం అని అనిపించేటట్టు ప్రయత్నిస్తూ ఉంటాం. మనం ది బెస్ట్ అనిపించుకోవటం కోసం జీవితాంతం కష్టపడతాం. ఇందులో మనసుకు తృప్తి ఎంతవరకు కలుగుతుంది? అనుభూతుల పుష్పగుచ్చాల్ని మనం జీవితంలో ఎన్ని ఆఘ్రాణించగలుగుతున్నాం? మనం పుట్టింది అనుభూతుల మాలలు అల్లుకోవడం కోసం కదా. కేవలం తల్లినో తండ్రినో భర్తనో భార్యనో పిల్లలనో ఉద్యోగం చూసో ఇలా అందరినీ నచ్చినట్టు మెచ్చినట్టు వాళ్ల నోట్లో మన పేరు చచ్చే వరకు నానేటట్టు చివరి శ్వాస వరకు ఇలా బ్రతకవలసిందేనా? ఇదే నా జీవితం అంటే అంతే అంతే అయ్యుంటుంది. ఎందుకంటే నేను అలాగే నడుపుతున్నానుగా బ్రతుకుబండిని. నాకు ముందు పాప, తర్వాత బాబు పుట్టాడు. పిల్లలు పుట్టినప్పుడు మాతృత్వపు మధురిమ అంటారే, అదైనా నన్ను ముంచెత్తుతుందేమోనని అనుకున్నాను. అప్పటికీ ఇలాంటి అర్థం లేని ఆలోచనలు కాకుండా నేను సమాజంలో సహజంగా కలిసిపోగలను అని ఎంతో భ్రమపడ్డాను. కానీ ఆపరేషన్ నొప్పులకు తట్టుకోలేక ఏడవడమే సరిపోయింది. పుట్టిన చిన్న పాపకు పాల కోసం స్థానాన్ని ఇవ్వడం ప్రాణ సంకటంగా కనిపించింది. జ్వరం, ఒళ్ళు నొప్పులు, కుట్లు బాధలు, ప్రసవం అమ్మో నరకం అనిపించేలా చేశాయి. శరత్ మట్టుకు అంజలి నా మూలంగానే నీకీ కష్టాలు అంటూ ఎంత బాధపడిపోయాడు. పాపను దాదాపు అతనే ప్రాణంగా పెంచుకున్నాడు. బాబు మట్టుకు అమ్మ కూచే నన్ను వదిలేవాడు కాడు. కాని క్రమంగా పెద్దయ్యేటప్పటికీ వాడి లోకం వాడు ఏర్పరచుకున్నాడు. టైంకి అన్నం పెట్టేయడం, వాళ్ల ఆరోగ్యం, ప్రవర్తన అన్నీ నేనే చూసుకునేదాన్ని. వాళ్ళని పొద్దున్నే లేపడం, క్రమశిక్షణగా పెంచడం, చదువు అని శరత్ చూసుకునేవాడు. ఇలా పిల్లల్ని పంచుకోవడంలో, వాళ్ల అనుబంధాల్ని పెంచుకోవడంలో, వాళ్ల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి అనుకోవడంలో మేము మా భార్యాభర్తల అనుబంధాల్ని పలుచన చేసుకున్నామేమో అనిపించేది ఒక్కోసారి. మళ్లీ నాలో అంతగా ప్రేమించే గుణం, స్పందించే లక్షణాలు లేవుగా మరి? ఎందుకు ఆలోచన అని మనస్సు ప్రశ్నించేది. నిజమే, కాని నేను మారవచ్చుగా. నాలో అంతరాంతరాళంలో ఉబికే నిజమైన ప్రేమ ఉంటే అది ఎప్పటికైనా బయటపడుతుందేమో. నాకు జీవితంలో ఎప్పటికైనా సంతృప్తి దొరుకుతుందేమో. నిజమైన ఆనందాన్ని నేను అనుభవిస్తానేమో అని సమాధానపరుచుకునేదాన్ని. ఆ రోజు రానే వచ్చింది. నేను పుట్టినందుకు సార్థకత లభించే రోజు త్వరలోనే నా జీవితంలోకి వచ్చింది. పిల్లలిద్దరూ పెళ్లిళ్లయి అమెరికా వెళ్లిపోయాక నేను శరత్ సాయంతో చేతన అనే సంస్థను ప్రారంభించాను. ఎక్కడెక్కడున్న వేది బాలల్ని తీసుకొచ్చి వాళ్లకు చదువు, విజ్ఞానమిచ్చి వాళ్లని వాళ్ల కాళ్ల మీద నిలబడేలా చేయడమే నా సంస్థ ధ్యేయం. మాసిపోయి మురికిగా ఉన్న అడుక్కునే పిల్లలు, చెత్త ఏరుకునే పిల్లలు, ఇళ్లల్లో చిన్న చిన్న పనులు చేసే పిల్లలు అందరినీ ఏరి ఏరి తీసుకొచ్చి వాళ్లని ఆణిముత్యాలుగా తయారు చేస్తూ ఉంటే నాలో ఉబికే అవ్యక్తమైన అనుభూతికి కొలతే లేదు. మా బాబాయ్ ఎంతో మానవత్వంతో బోలెడు డబ్బు విరాళాలుగా ఇవ్వడమే కాకుండా అందరి దగ్గర్నుంచి చాలా ఇప్పించాడు. మా పిల్లలు తమ జీతాల్లో నుంచి నెలవారీగా మా సంస్థకి సహాయపడటమే కాకుండా తమ ఫ్రెండ్స్, చుట్టుపక్కల భారతీయుల నుంచి ఎన్నో నిధులు సేకరించి అక్కడి నుంచి పంపుతూనే ఉన్నారు. పిల్లలు గుప్పెడన్నము సంతృప్తిగా తింటూ చదువుల్లో ఆటపాటల్లో మేటిగా అవుతూ ఉంటే ఈ జన్మకింతకన్నా ఏం కావాలి అనిపించేది. మనస్సంతా ఉద్వేగంతో సంతృప్తిగా నిండిపోయేది. ఇదే కాదు, నాకు దక్కాల్సింది ఇంకా ఉంది అన్నట్టు మా పాప అమెరికా నుంచి మా మనవడు ఋషిని నాకిచ్చి, అమ్మా వాడు నీ నీడన పెరిగితేనే 10 మందికి నీడనిచ్చే వృక్షమవుతాడు. ఇక్కడ పెరిగాడంటే ఏమైపోతాడోనన్న భయంతో నీకు అప్పచెప్తున్నాను. తల్లిగా వాణ్ణి నేను మిస్ అయినా నేను నా వృత్తిలో మరుపును తెచ్చుకోగలను. కాని వాడు నన్ను మిస్ అయితే ప్రేమల్ని, అభిమానాల్ని కోల్పోయి మన మూలాల్ని మరచిపోయి మరమనిషైపోతాడన్న స్వార్థంతోనే నీ దగ్గర వదిలేస్తున్నాను. ఇంతకంటే అద్భుతమైన కానుక ఏ అమ్మమ్మకైనా ఇంకా ఏముంటుంది? రిషి అని పిలవంగానే వాడు అమ్మమ్మ అంటూ
నా గుండెలో దూరి నన్ను హత్తుకుపోతూ ఉంటే అనిర్వచనీయమైన ఆనందం నన్ను సముద్రంలా ముంచేస్తోంది. పర్వతంలా నన్ను ఎంతో ఎత్తుకు తీసుకుపోతోంది. ఎవ్వరూ అధిగమించలేని సంతృప్తిలో. అమ్మా, ఋషి స్పూన్తో తినటం లేదు, అన్నం తింటూ కింద పడేస్తున్నాడు ఫిర్యాదుగా అంది టీచరు లంచ్ రూంలో. రాజ్యంగారు, వాణ్ణి చేతులతోనే తిననీయండి. వాడికి ఎలా కావాలంటే అలా ఉండనివ్వండి అన్నాను నేను. అమ్మమ్మ, థ్యాంక్ యూ, నేను కింద పోయకుండా తింటాగా అన్నాడు నన్ను చుట్టుకుపోయి వాడు ముద్దుగా. నువ్విచ్చిన స్వాతంత్రాన్ని నేను దుర్వినియోగం చెయ్యను అన్నట్టు ముత్యాల నవ్వుతూ నాకు ఎందుకో చనిపోయిన మా అమ్మ గుర్తుకొచ్చింది. ఆమె ప్రేమంతా నా మనస్సును కమ్ముకున్న అనుభూతి కలిగింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.